గుడ్ ఆఫ్టర్నూన్. మెసేజ్ లైఫ్ అంటూ లేకపోతే భూమి మీద సున్నా అంట. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నరేన్. ఎంతమంది ఫస్ట్ టైం వచ్చేటువంటి సెమినార్కి? అన్నిటికో అంటారా? Hearty congratulations, and we have very great news to start with. Steve Van Andel, మన కంపెనీ, మన కార్పొరేషన్, Amway Corporation founder, co-founder is the new chairman for the Chamber of Commerce of United States. That's a great news for all of us. యునైటెడ్ స్టేట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా ఒబామా గవర్నమెంట్లో మన కంపెనీ కో-ఫౌండర్ ఎలెక్ట్ అవ్వడం, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ ఫర్ అస్. Let's give a big hand to Steve Van Andel. And one more tremendous news ఏమంటే, యాక్చువల్గా నేను 2000లో అటెండెడ్ ఏ BBS. ఇండియాకి నేను మా సిస్టర్ వెడ్డింగ్ కోసం వచ్చినప్పుడు ఒక సెమినార్కి నన్ను అటెండ్ చేయించారు. అప్పుడు నేను ఐ క్లియర్లీ రిమెంబర్, ఇందాక ఎంతమంది ఫస్ట్ టైం వచ్చారని చెప్పాను కదా, ఆ టైప్లో నేను ఐ వాజ్ వెరింగ్ ఏ క్యాప్, జీన్స్, టీషర్ట్. 300 పీపుల్ ఉన్నారు. ఆ సెమినార్లో ఒక యంగ్స్టర్ ఆన్ ఫైర్, అసలు ఊపు పడేసినారు. అప్పుడు అతను బ్రాండ్ న్యూ ఎమరల్డ్. ఈరోజు అతను మీకు ఒక గంట తర్వాత ఒక డబుల్ డైమండ్గా వచ్చి మీకు మాట్లాడబోతున్నారు, గణేష్ షెనాయ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే, కరెక్ట్గా 11-12 ఏళ్ళ ముందు ఒక క్యాప్ వేసుకొని, జీన్స్ వేసుకొని క్యాజువల్గా వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక అతను స్టేజ్ మీద నుంచి ఇంపాక్ట్ చేసినప్పుడు నేను ఇంపాక్ట్ అయ్యి, ఆ సెమినార్లో ఎంతమంది నాలాంటి వాళ్ళు పుట్టారో తెలియదు, బట్ ఐఎమ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ గణేష్ షెనాయ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు నేను ఆయన ఒకే స్టేజ్ నుంచి మాట్లాడుతున్నాం. సో మీరు కూడా ఈ డెసిషన్ తీసుకుంటే, ఈరోజు గణేష్ మళ్ళీ వచ్చున్నారు ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అటెంటివ్గా ఉన్నారంటే ప్రాబబ్లీ మీరు కూడా యూ కెన్ బి ఏ ప్రోడక్ట్ ఆఫ్ గణేష్ షెనాయ్, ప్రోడక్ట్ ఆఫ్ నరేన్. 5 years 6 years డౌన్ ద రోడ్ మీరు నేను ఒకే స్టేజ్ షేర్ చేసుకోవచ్చు. ఇది పెద్ద విషయం కాదు. నా తర్వాత ఎగ్జిక్యూటివ్ డైమండ్స్ అండ్ అబౌవ్ అంతా మాట్లాడతారు. బీ అటెంటివ్ విత్ ఆల్ యువర్ పెన్ నోట్స్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్. అండ్ ఈరోజు నేను మాట్లాడబోయేది దేని గురించి అంటే, ఇట్స్ అబౌట్ లీడర్షిప్. అన్నిటికీ ఓ అంటారా? లీడర్షిప్ అంటే ఈ లెవెల్కి మేము ఎలా రీచ్ అయినాము, ఈ లెవెల్కి నేను ఎలా రీచ్ అయినాను అనే దాని గురించి 1/2 hour to 40 minutes మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ లీడర్షిప్, వాట్ ఇట్ టేక్స్ టు బి ఎ లీడర్ అని చెప్పే ముందు, వై షుడ్ యూ బి ఎ లీడర్, ఆ క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చేసుకుందాం. ఏదో బతుకుతానో ఇట్నే బతికేయచ్చు కదా, మళ్ళా లీడరా వాడేవాడు? అదేమన్నా 10వే? ఏదన్నా అయితే ఓహో నువ్వు లీడరు. ఏంది? వై షుడ్ యూ బికమ్ ఎ లీడర్ క్వశ్చన్. ఎందుకు ఉండాలి లీడర్షిప్ అంటే, దీనికి చిన్నప్పటి నుంచి మనకు చాలా మంది చాలా విధాలుగా ఆన్సర్ చేశారు. బట్ వన్ ఆఫ్ ద ఆన్సర్స్ నాకు క్లారిటీ వచ్చింది చిన్నప్పటి నుంచి. నేను చాలాసార్లు కోట్ చేస్తాను, స్వామి వివేకానంద అంటే నాకు ఇష్టమని. ఆయన దాంట్లో పుస్తకాల్లో చాలా చోట్ల ఉంటుంది, ఆత్మస్థైర్యం కలిగిన కొందరు వ్యక్తుల కథే చరిత్ర. హిస్టరీ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఫ్యూ సెల్ఫ్ కాన్ఫిడెంట్ మెన్. వివేకానందుడు ఏం చెప్తున్నాడు, ఈ చరిత్ర అనేది వాట్ ఎవర్ భూమి పుట్టినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఫ్యూ పీపుల్ అంటాడు. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఆ ఫ్యూ పీపుల్నే లీడర్స్ అంటారు, ఆ ఫ్యూ పీపుల్. అదే టైంలో ఇదే భూమి మీద ఆ ఫ్యూ కాకుండా కూడా కొన్ని కోట్ల జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశుల్లో ఒక మిగతా వాళ్ళు కూడా, మనుషులు కూడా కలిసిపోయి ఉంటారు. మీకు క్లారిటీ వచ్చింటే, ఇప్పుడు ఆ ఫ్యూలోకి రావాలనుకుంటున్నామా, జీవరాశిలాగా ఉంటాం సార్ మేము కూడా అనుకుంటారో. ఇఫ్ యు వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ in this era, this is called era of entrepreneurs.
మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ ఒక ఆంటర్ప్రెన్యూర్ కనుక్కొనింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు మేము బిజినెస్ చేయాలా? బికాస్ యూ కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. టుడేస్ వరల్డ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్స్. బిల్ గేట్స్ ఈజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఆంటర్ప్రెన్యూరల్ ఎరా ఇది. ఆంటర్ప్రెన్యూర్ అంటేనే యూ షుడ్ లెర్న్ లీడర్షిప్. లీడర్ అవ్వడం ఎలా? లీడర్షిప్ అంటే ఏంటి? నేర్చుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాక్చువల్గా ఇవన్నీ మాకు ఇప్పుడు తెలిసిన విషయాలండి. బిజినెస్ బిగినింగ్లో ఇవన్నీ మాకు ఎవరు నేర్పించినారు? అమెరికా నుంచి వచ్చినాను, మనకు అర్థమైన వ్యాపారం ఏంది? ఎంతమందిని జాయిన్ చేస్తే అంత డబ్బులేమో అనుకునేది. జాయిన్ అనే పదం అన్నా చాలా మంచి పదము. అప్పుడు ఆ పదం కూడా లేదు, కట్టియడము. నువ్వు కట్టు, ఇంకోటి చేత కట్టే. యాడ కట్టుకుంటారో అర్థం కాదు. కట్టు, కట్టేసేయి, కట్టించేయి, వాడిని లాగేయి, ఏలాడదీసేయి. మేము కూడా అట్నే అనుకున్నాం, వాని చేత కట్టేయాలి, వీని చేత కట్టేయాలి. ఆ తర్వాత ఆ కట్టడం అనేది బూతినబడినట్టు నిలబడేది. ప్లాన్ చెప్పక ముందే ఆపు, ఎంతమంది చేత కట్టేయాలా? నీకు ఊరేస్తానరా నేను, ఇది కట్టించేది కాదు. మాకు క్లారిటీ. నమస్కారం దేవుడికి, ఎందుకంటే నా వలన ఉపయోగం ఉందనేసి మణిపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరినీ మా లైఫ్లోకి పంపించి వీళ్ళు ఏం చేసినారంటే, ఒరే నువ్వు చేస్తాండే తప్పురా, పుస్తకం చదువు అని పుస్తకాలు పంపించినారు అమెరికా నుంచి. స్పీడ్గా పోతుంది బండి, గుద్దుకుంటే వ్యాన్ను. కాబట్టి బుక్స్ పంపించారు. జాన్ మ్యాక్స్వెల్ లీడర్షిప్ సిరీస్, జేమ్స్ హంటర్ లీడర్షిప్ సిరీస్. ఈ లీడర్షిప్ అర్థమైనాక మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. ఆ లీడర్షిప్లో ఉండే జిస్ట్ మీకు నేను 1/2 అవర్ చెప్తాను. నేను చదివిన అన్ని పుస్తకాల్లోని జిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తాను. లీడర్ అంటే ఎవరు? లీడర్, మనం లీడర్ కావాలనుకుంటున్నాం. లీడర్ అంటే ఫాలోవర్స్ ఉండాలి. నువ్వు నడుస్తుంటే ముందర నీ వెనక కొంతమంది నడుస్తా అంటే నిన్ను లీడర్ అంటారు. లేదా నువ్వు ఊరికనే సాయంత్రం భోజనానికి అన్నం అరిగేందుకు నడిచినట్టు నడుచుకుంటూ పోతా అంటే లీడర్ కాదు. యాడ నా టీము అనుకుంటే అర్థమైంది కదా. సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్ చేసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, 2/3 ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఆర్ క్రిస్టియన్స్. ప్రపంచంలో 2/3 పాపులేషన్స్ ఆర్ క్రిస్టియన్స్. దే ఆర్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ. దే ఆర్ ఫాలోయింగ్ 1 పర్సన్. ఆ వ్యక్తి 2000 సంవత్సరాల ముందు బతుకున్నాడు. 2000 సంవత్సరాల ముందు హీ లవ్డ్ పీపుల్, హీ లివ్డ్ ఫర్ పీపుల్, అండ్ తన లైఫ్ని మనుషుల కోసం త్యాగం చేసి చనిపోయాడు. అతన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. హిస్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్, వన్ ఆఫ్ ద లీడర్స్ దిస్ ప్లానెట్ హ్యాస్ ఎవర్ క్రియేటెడ్, వన్ ఆఫ్ ద ట్రెమెండస్ లీడర్స్. క్లియర్ కట్ లీడర్షిప్. హీ వాజ్ ఎ లీడర్. ఇప్పుడు కూడా తను స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ అయితేనే ఉంది. మీకు కూడా టీమ్స్ కావాలి కదా. మీరు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత కూడా మీ టీం మిగిలి ఉండాలంటే కొన్ని నేర్చుకోవాలి జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడతాను. 1890s అనుకుంటా అతనిని సౌత్ ఆఫ్రికాలో నుంచి ఫస్ట్ క్లాస్లో కూర్చున్నాడు. వాళ్ళ రంగువాడు కాదనేసి ట్రైన్లోంచి తోసేశారు. ఆయనకి ఆ అప్రెషన్, అక్కడ అణిచివేత ఇవన్నీ చూసినాక, అరే ఇండియాలో కూడా బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు మన ఇండియన్స్కి ఎంత చేస్తాంటే ఇటువంటి అన్యాయం అని హీ కేమ్ టు ఇండియా. అండ్ దాని తర్వాత జరిగిన హిస్టరీ మీ అందరికీ తెలుసు. అంతవరకు ప్రపంచానికి తెలిసిందంతా కూడా యుద్ధాలు, పానిపట్ బ్యాటిల్స్, మొహమ్మద్ ఘోరీ అన్నిసార్లు దండయాత్ర చేసినాడు, వరల్డ్ వార్స్, కొత్తగా ఆటం బాంబులు కనుక్కోవడాలు, కొత్త ఆయుధాలు. ఇటువంటి టైంలో ఆయుధం పట్టుకోకుండా పంచ కట్టుకునేసి బ్రిటిషర్స్ని ఇండియా నుంచి తరిమేసినాడు. హీ ఈజ్ ఎ లీడర్. ఈరోజు కూడా మీ జోబుల్లో ఉంటాడు 99%. 1000 రూపాయల నోట్ల మీద, 500 నోట్ల మీద, 100 నోటు మీద. హీ ఈజ్ ఎ లీడర్. చనిపోయినాక కూడా హీఈస్ లివింగ్ హియర్ రైట్ నౌ ఇన్ యువర్ పాకెట్స్. హీ విల్ లివ్. లీడర్షిప్కి ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ, అర్థం చేసుకోండి. లీడర్షిప్ ప్రపంచాన్ని మార్చిపడేసిన వ్యక్తులు. వివేకానందుడు చెప్పిన కొంతమంది వ్యక్తులు వీరు లీడర్స్. మహాత్మా గాంధీ. అండ్ దెర్ ఇస్ వన్ మోర్ పర్సన్. అల్బేనియాలో పుట్టి ఇండియాకు వచ్చి ఇండియన్ నేషనాలిటీ తీసుకునేసి
పూర్ పీపుల్ కోసం, ఆర్ఫన్స్ కోసం, ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం, అబాండన్ పీపుల్ కోసం తన లైఫ్ని మొత్తాన్ని సాక్రిఫైస్ చేసింది. 1979లో షీ గాట్ నోబెల్ పీస్ ప్రైజ్. అండ్ ఆమె ఒక్కటే సరిపోదు మనుషుల్ని సర్వ్ చేసేందుకు, ఈ ప్రేమ పంచేందుకు. ప్రేమని కోరుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. స్వార్థము ఇట్లాంటివి ఉన్న ఈ వరల్డ్లో సెల్ఫ్లెస్గా సర్వ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని సరిపోనని ఒక ఆర్గనైజేషన్ స్థాపించింది, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేసి. అండ్ అది ఇప్పుడు 133 దేశాల్లో ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మదర్ తెరెసా. యు ఆల్ నో దట్. ఆమె చనిపోయింది, బట్ ఆమె టీమ్ 133 కంట్రీస్లో ఉంది. అండ్ వన్ మోర్ ట్రూ లీడర్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. మీకు అందరికీ బాగా తెలిసిన లీడర్, నాకు బాగా గుర్తు. నాకు చిన్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఉండేది, ఆయాసం అంటారు కదా, చాలా పీక్గా ఉండేది. వెన్ ఐ వాజ్ ఇన్ 5th స్టాండర్డ్ 4th స్టాండర్డ్. మా నాన్న గవర్నమెంట్ జాబ్స్ మీద వేరే చోట వేరే ఊర్లలో వర్క్ చేసేవాడు. అర్ధరాత్రులు అటాక్ వస్తే అమ్మ ఎత్తుకొని పరిగెత్తేది నన్ను హాస్పిటల్స్కి. ఎన్నిసార్లు మిడ్ నైట్ అటాక్స్ వచ్చినాయో, ఎన్నిసార్లు హాస్పిటల్స్ పోయిందో, ఎన్నిసార్లు ఓన్ ఏడ్చుకుంటా. నేను ఏడ్చడం కంటే మా అమ్మ ఏడుపు ఎక్కువ ఉంటుంది. రాత్రి ఇంజక్షన్ అంత చేసినాక ఇక్కడంతా కాపడం ఏదో పెడతారు. అప్పుడు ఇవన్నీ రాలేదు, ఈ సిప్లా, రోటా హేలర్స్ అవన్నీ లేవు అప్పుడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాబబ్లీ లేట్ 80s ఆర్ సో. మా అమ్మ మాటల్లో అనమాట, దేవుడా ఈ రోగం నాకెందుకు లేదు, వీడికి ఎందుకు ఇచ్చినావు దేవుడా అని ఏడ్చేది. అట్లా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి మీ అమ్మలు, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నాకెందుకు ఇలేదు దేవుడా అని అనుకునే అమ్మలు ఉంటారు, ట్రూ లీడర్స్. నిజమేనా? వాళ్ళు మా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బతుకురా అని చెప్పేది తమాషా కాదు, హోల్ హార్టెడ్గా. దిస్ ఈజ్ వాట్ ఈజ్ లీడర్షిప్. వీళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళలాగానే మీకు కూడా టీమ్స్ వస్తాయి. వాళ్ళలోంచి నేను కంపేర్ చేసుకోను, కానీ కాస్తో కూస్తో తగిలింది మాకు, కాస్తో కూస్తో నేర్చుకున్నాం. వీళ్ళందరూ ఏం చేసినారు? దే లవ్డ్ పీపుల్, దే లివ్డ్ ఫర్ పీపుల్, దే సర్వ్డ్ పీపుల్, అండ్ దే సాక్రిఫైస్డ్ సో మెనీ థింగ్స్ ఫర్ పీపుల్, అండ్ ఈవెన్ డైడ్ ఫర్ పీపుల్. ఆ డైడ్ మీరు చేయాల్సిన పని లేదు, వరి అవ్వద్దు. బట్ ఆ మిగతావన్నా కొన్ని చేయాలా. got to love, got to live for people, got to serve, got to sacrifice some things. ఇది చేయాలి. we have to do that. that is what we have been doing అండి. ఫ్రాంక్ చెప్పాలంటే నాకు I really don't understand. కొన్నిసార్లు ఎవరైనా చెప్తారు చాలా సులభంగా వీళ్ళు పైకి వచ్చేసినారు, లేదా ఇంకొంతమంది పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి, కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రావు. నిజమే అది. పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తాయి ఎక్కడైనా సరే, బట్ పైకి పోవాలంటే ఏం చేయాలా? నువ్వు బిజినెస్ జాయిన్ అయ్యి పద్మాసనం వేసుకొని కూర్చోంటే 10 ఏళ్ల తర్వాత పైకి పోయింటావా? పైకి పోవాలంటే ఏం చేయాలి? మీకు నేను చెప్తాను కొన్ని ఎగ్జాంపుల్స్, చూసుకోండి. పైకి పోవాలంటే ఏం చేయాలి? బికాస్ ఈ లీడర్షిప్, ఈ బుక్స్ ఇవన్నీ చదివినాక మాకు అర్థమైంది ఒకటే. మీకు స్టేట్మెంట్ కూడా తెలిసింది, బిజినెస్లో ఉంది. డోంట్ యూజ్ ద పీపుల్ టు బిల్డ్ ద బిజినెస్, బట్ యూజ్ బిజినెస్ టు బిల్డ్ ద పీపుల్. మనుషుల్ని ఈ వ్యాపారాన్ని డెవలప్ చేసేందుకు వాడుకోవద్దండి. వ్యాపారాన్ని మనుషుల్ని డెవలప్ చేసేందుకు వాడుకోండి. ఇది మీకు అర్థం కాగలగాలి. ఇది అర్థమైన వాడు మాత్రమే పైకి వస్తాడు. దేర్ ఈస్ ఇంకొక స్టేట్మెంట్ ఉందన్నమాట, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, ఇట్స్ నాట్ టు బి సక్సెస్ఫుల్. మనం ఏదో హ్యాపీగా ఉండాలా, డబ్బులు సంపాదించాలి, ఇది కాదు పర్పస్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూస్ఫుల్. నువ్వు ఒక ఉపయోగపడే పరికరంగా తయారు కావాలా, నిన్ను ఎవడో ఒకడు ఉపయోగించుకోవాలా, ఒక పనిముట్టు కావాలి, నువ్వు ఒక పనివాడు కావాలా. దట్ ఈస్ ద పర్పస్. నాకు అద్భుతంగా సెట్ అయింది. నాకు అనిపిస్తుంది ఎందుకు మేము లైఫ్లో పైకి వచ్చినామంటే, నేను ఒక వెపన్ లాగా తయారైనాను చాలా మందికి. ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు నన్ను. నిజమే అబద్ధమా? దే ఆర్ యూజింగ్ మీ. ఐ హావ్ బికమ్ యూజబుల్. నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ యూ? ఆర్ యూ యూజబుల్?
ఐ హావ్ బికమ్ యూజబుల్, ఐ హావ్ బికమ్ యూజబుల్ టు ద టీమ్. ఏ పాయింట్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది, ఏ పాయింట్, దీనికి ఎన్నో అట్లనే పైకి వచ్చేసేమో చెప్తున్నా కదా. నేను ఇంకోటికి ఉపయోగపడే విధంగా నన్ను నేను తయారు చేసుకున్నాను, పని చేసి పెట్టే విధంగా తయారు. ఎక్కడి నుంచి ఉదాహరణకి పైకి రావాలా, పైకి వస్తే డబ్బులు వస్తాయి, మనం పైన ఉండాలంటే ఏం చేయాలి? గట్స్. నేను 2001లో బిజినెస్ చూసినాక అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి ఈ బిజినెస్ చేసేయాలా అని నా కెరియర్ని మొత్తం చదువు గిదువు ఉద్యోగం అన్ని పక్కన పెట్టి ఇండియాకి రావాలా, బిజినెస్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకున్నాను. దీన్నే గట్స్ అంటారు. ఎంతమంది ఇంత ధైర్యంతో నిర్ణయం తీసుకోగలరు? ఎంతమందికి అంత ధైర్యం ఉంది? ఒక్క నిమిషం 900 పెట్టి సెమినార్కి వచ్చి టికెట్ తీసుకునేందుకు ఇంట్లోంచి వచ్చేందుకు కూడా ధైర్యం ఉండదు. పిరికి అంత పిరిగ్గా ఉంటారు చాలా మంది. ఏమో ఒక నిమిషం, అర్చద్దు అండి, అర్చద్దు, వినండి. ధైర్యం కావాలా. చదువులు గిదువులు అన్ని పక్కన పెట్టేసి ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఇటు వచ్చేసి ఎవడన్నా వస్తాడా రాడా నీకు తెలియకుండా వచ్చి ఒక దేశంలో అడుగుపెట్టి వ్యాపారం చేసేందుకు నీకు ధైర్యం కావాలా. ఆ నిర్ణయం తీసుకునేందుకు నీకు గట్స్ కావాలా. ఈ మీటింగ్కి పిలిస్తే కూడా వచ్చేందుకు గట్స్ ఉండిండవు చాలా మందికి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ నీడ్ టు హ్యావ్ గట్స్. వచ్చినాక ప్రతి వాడు సలహాలు ఇచ్చేటోడే. ఎవడు కనబడు, ఏం రాను వ్యాపారం పట్టుకొని అమెరికా నుంచి వచ్చేసిన నీకు ఏమైనా బుద్ధి ఉంది అని ఒకడు. పెద్దోళ్ళు అయిపోయింటారు, నేను చిన్నోళ్ళు అయిపోయినా, ఏమనలేము, నవ్వాల కిజకిజ అని. ఏం లేదులే మావా అట్టా ఇట్టా అని. ఇంకొంతమంది మా అమ్మని తిడతారు. మీకన్నా బుద్ధి ఉండాల్సిన పని లేదమ్మా, వాడంటే పిల్లోడు అమెరికాలో అంత పెద్ద యూనివర్సిటీలోంచి వ్యాపారం పట్టుకొని వచ్చేస్తే సోపులు పేస్టులు అనుకుంటా, మీకు బుద్ధి ఉండదు, నా ముందే తిడతారు. మళ్ళా కథకథ నవ్వాల. లోపల రగులు తాంటుంది, మామా నువ్వు ఇంకొంతకాలం బతికుండు, ఎందుకంటే నేను నీ కోసం చేస్తా వ్యాపారం, నువ్వు మాత్రం పోవద్దు. నా సక్సెస్ని నువ్వు చూడాలా, నువ్వు బతికుండు. దేవుడా ఈయనని బతికి పెట్టు. తిడతావా? ఎగతాళి చేస్తారా? నేను రాసుకుంటా గోడకి, ఫలానా సంవత్సరంలో కారు కొంటానని ఏదో గోడకు రాసుకుంటాను. పోయి గిరిగిరి చూసేది దాన్ని. నన్ను ఎవడు కొనలే మీ ఇళ్ళల్లో కారు. ఇంకొంతమంది ఏమరా హెలికాప్టర్ కూడా కొనేస్తామంట కదా, ఎవరో చెప్పుకుంటున్నారని. మీరందరూ బతుకున్నారా, మీకోసమే చెయ్యాలా. ఆ రిజెక్షన్స్ ని తట్టుకునేందుకు గట్స్ కావాలి. సులభం కాదు బిజినెస్, సులభం కాదు. ఎవరికైనా పోయి చెప్తేనే జాయిన్ అయిపోతారు. ఏం క్యూ ఉందా బయట? మేం జాయిన్ అవుతామని ఎవ్వరు కారు. మీ అన్నగాడు మీ బావగాడు ఎవ్వడు కాడు. ఒకని చేత ఊహ కొట్టియాలంటే నీకు కార్తది. పైకి రావాలంటే ఇవి చెయ్యాల. కింద కూర్చోవాలంటే ఏం అవసరం లేదండి, ఏం అవసరం లే. వాళ్ళు నవ్వుతాంటారు, నువ్వు నవ్వుతాండ అయిపోయా. యూ హావ్ టు అండర్స్టాండ్ ఇట్ నీడ్స్ టు అండర్గో ఆల్ దీస్ థింగ్స్. షో పీపుల్ ప్లాన్. ఆ తర్వాత ప్లాన్ చూపించడం, పీపుల్కి బిజినెస్ చూపించడం. బిజినెస్ చూపిస్తే, బిజినెస్ చూపించడం అంటే ఏం చూపించడం? బిజినెస్ అంటే 5 year ప్లాన్ చూపించడం, విజన్ చూపించడం. 5 ఏళ్ల తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు తెలియదు సార్. ఆడ నుంచి స్టార్ట్. నిజమా? ఇది 2013. 2018కి ఇట్లనే ఉంటే బాగుంటుందా, ఏమన్నా మార్చుకుందామా? అది మారితే ఏమీ క్లారిటీలే. ఆడ నుంచి క్లారిటీ ఇచ్చి ఏమి చేస్తే ఏమొస్తుందో చెప్పి, మా వల్ల అవుతుందో కాదో అంటే నేనున్నాను మోటివేట్ చేసి, ఫ్రీ అయినా కూడా ఆలోచిస్తారు. అప్పుడు వాళ్ళని మోటివేట్ చేసేందుకు ఒక సీడీ ఇచ్చి, వివేకానందుడి గురించి చెప్పి, మహాత్మా గాంధీ ఏమన్నాడో చెప్పి, వాళ్ళ ఇంట్లో మళ్ళీ వివేకానందుడు పోస్టర్ కూడా పెట్టుకుంటారు. అది ఎందుకు పెట్టుకుంటారో అర్థం కాదు. వివేకానందుడు అనుకుంటా అంటాడు, రే బొమ్మలాగా నన్ను కూర్చోబెట్టేసి నువ్వు చేస్తున్న పనిలేమరా. నిజమా కదా? నీకు అంత ఇష్టమైతే వివేకానందుడు పోస్టర్ పెట్టినావు,
వివేకానందుడే చెప్తాన్నాడు గోల్స్ పెట్టుకో, పరిగెత్తు, ఒరే సింహంలాగా బతకని వివేకానందుడు చెప్తాన్నాడు. మేము చెప్తా ఉండేది కూడా దాన్ని ఇంచుమించు అదే చెప్పి వివేకానందుని అప్పుడప్పుడు కోట్ చేస్తాను. ఇంకా అన్నీ చెప్పినాక లాస్ట్కి వాళ్ళ హార్ట్లో నుంచి ఒక డ్రీమ్ తొంగి చూస్తుంది అనమాట, ఏమో వర్కౌట్ అయ్యేటట్టే ఉంది అని. నిజమా అని చెప్పేసి వెళ్ళిపోయేసినాక నెక్స్ట్ డే మీకు తెలిసిండేదే, ఎవడో పోతా పోతా ఏంది వాళ్ళు బయటకు తొంగి చూస్తుంది, ఏ రాని ఏంది నువ్వు చేస్తావు వ్యాపారము, నీ వల్ల అవుతుందా, గమ్మనుండ్రా, దీన్ని ఎవరో చేసి వదిలేస్తున్నారు. ఇది అప్పుడు సునామీ వచ్చిందిలే, అప్పుడు అందరు కొట్టుకుపోయినారంట. ఓ తర్వాత అట్టని ఎవరన్నా ఎస్ చెప్పి లోపలికి వచ్చినా కూడా బిజినెస్లో అదే సార్ జోక్ ఉంది దీని మీద. ఒక అప్లైన్ అంట అప్పుడే జాయిన్ అయినాడు, ఆయనకు ఒక డౌన్ లైన్ జాయిన్ అయినాడు. తర్వాత అప్లైన్ని అడిగినారంట, సార్ ఎక్కడ మీరంటే, ఏం లేదు సార్ మన టీవీలో ఏదో స్క్రోలింగ్ వచ్చిందంట, మా డౌన్ లైన్ ఆ స్క్రోలింగ్తో పాటు టీవీ లోపలికి వెళ్ళిపోయినాడు, నేను కూడా పోయి ఆయన ఎదుక్కొని వస్తా అంటే, వద్దులేండి సార్ నిజాలు ఫ్యాక్ట్స్ తెలుసు కదా, బట్ వైట్ అంటే లేదు సార్ నేను తీసుకొని వస్తాను. అప్లైన్ కూడా టీవీలోకి పోయినాడంట. టీవీలోకి పోయి అర్ధగంట వెతికినాడంట డౌన్ లైన్ కోసమని, ఏడ కనబడలేదు డౌన్ లైన్. అంత లోపల క్రాస్ లైన్ ఇంకొక ఆయన కనబడాలంట టీవీ లోపల. సార్ మీరేం సార్ ఇక్కడ అంటే, మీరేమి ఇక్కడ అంటే చెప్పినట్టు అర్ధగంట ముందు స్క్రోలింగ్ ఒకటి వస్తే మా వాడు వచ్చినాడు, నేను ఎదిగేకి వచ్చిన లోపలికంటే గమ్మనున్నాను సార్. 2006లో వచ్చిన స్క్రోలింగ్, అప్పుడు మా టీం లోపల పోయింది, ఇంతవరకు కనబడలే. ఇంతవరకు కనపడలే, అర్ధగంటలో కనబడిపోతాడు నీకు, అది కూడా ఒకడు. చాలా మంది టీవీని బయట నుంచి చూడరు, లోపల నుంచి చూస్తా అంటారు. ఈ పక్క న్యూస్ రీడర్, ఈ పక్క న్యూస్ రీడర్, అవునా ఇటు చెప్తున్నారా అదా అని తర్వాత బయటకు వస్తారు. టీవీ చూసి కొన్ని యుగాలైంది నేను, లోక జ్ఞానం లేని అజ్ఞానిని. నిజం చెప్తున్నా కదా, పనికొచ్చే విషయాలు, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ వాట్ ఈజ్ ఇట్ దట్ వీ రియలీ వాంట్. అండ్ ఇదే టైంలో దెల్ బి సమ్ పీపుల్. నేను మన హైదరాబాద్ పోయినాను, హైదరాబాద్ మన పోలేదండి, మొన్ననే హైదరాబాద్ నుంచి వచ్చినాను, గ్రామర్ మిస్టేక్. ఓకే, హైదరాబాద్లో వేరే ఆంటీ వాళ్ళ ఇంటికి పోయింటే ఆ ఆంటీ చెప్తున్నారు, ఏంది బాబు నిన్న మొన్న అంతా టీవీలో ఏమేమి వేస్తున్నారు అట్టా ఇట్టా అని చెప్పి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఆంటీ అంటే, వేరే వాళ్ళకి ప్రోడక్ట్ డెలివరీ చేసి ఇస్తానని అన్నారు. అంటే పార్టీకి టీవీ వస్తుంది, ఈమె పోయి ప్రోడక్ట్ నీట్గా డెలివరీ చేసి వస్తుంది అన్నమాట. అప్పుడు అనుకున్నాను నేను, అవి కదా గట్స్. ఇదే టైంలో కొంతమంది ఫోన్ చేస్తారు, మామా టీవీ చూసినావా, ఏమ్రా, అదే మామ ఏమంటే అంటే, నువ్వు లాస్ట్ టైం పేస్ట్ కొన్ని ఎన్ని సంవత్సరాలు ఏం చెప్పురా, నీకు అవసరమా, ఒక పివి చేసినావా నువ్వు ఈ సంవత్సరంలో, నీకు నేను క్లారిటీ ఇచ్చి లాభం. అది కాదు మామ వస్తాను, నువ్వు పెట్టరా ఫోన్ ఫస్ట్. ఆడేమో ఒక హౌస్ వైఫ్ టీవీ చూసుకుంటా ఆమె పోయి నీటికి ప్రోడక్ట్ డెలివరీ చేసి వస్తాను. నాకు అప్పుడు అనిపించింది, ప్యాంటు షర్ట్ వేసుకున్న ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అర్థం చేసుకోండి, ఇది నేను హార్ట్లోంచి ఆనెస్ట్గా చెప్తున్నా. కొంచెం మంది హర్ట్ అవ్వచ్చు, రెడీగా ఉండండి. నిజంగా మగతనానికి ఏదైనా డెఫినేషన్ ఉంటే, మీరు యూ వాంట్ టు ప్రూవ్ యువర్ మ్యాన్హుడ్, అట్లీస్ట్ 2-3 ఏళ్ళు ఈ బిజినెస్లో నిలబడి చూపివ్వండి. యు ఆర్ ఎ మ్యాన్. అట్లీస్ట్ 2-3 ఏళ్ళు మీరు నిలబడి చూపియండి, మీరు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ప్రపంచంలో ఎప్పుడూ ఎదుర్కోలేనన్ని ఎదుర్కొంటావు. బుడద చల్లుతారు మగం మీద, తుడుచుకోవాలా, పక్కనోడి బుడద కూడా తుడ్చాలా. నీ డౌన్ లైన్ అయింటాడు, ఏం లేదు నానా అని. ఇటు ఏదన్నా పెద్ద సిచ్యుయేషన్ ఏదన్నా, సార్ ఆ న్యూస్లో ఇది వచ్చింది అన్నప్పుడు చిన్న చిన్న పప్పీస్ లెవెల్లో వచ్చేస్తాయి మన టీం అంతా అని.
వాటన్నిటిని మనం రాన్నమ్మా పాలు గీలు పోసి బిస్కెట్లు పెట్టి ఏం వరి కాదని మళ్ళీ ఆ పప్పిని కొంచెం బయటికి పంపించి మన బేబీసే కదా, సులభం కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదైనా జాబ్ చేసుకునేసి జీతం, అది సులభం. ఇది యజ్ఞం. అందరూ పైకి రారు. పైకి రావాలంటే ఈ పనులు చేయాలా, ఈ పనులు చేసేవాన్నే పనివాడు అంటారు. నేను పనివాణ్ణి. 5 లక్షల, చాలా మంది చెప్తారు, చాలా మంది ఏం సులభమా, కొన్ని లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఉంటాను. నా కార్లు కొనక ముందు బస్సులు, మీరు చెప్పండి ఆ బస్సు గురించి నేను డీటెయిల్ చెప్తాను మీకు. ఎర్ర బస్సు, లగ్జరీ, సెమీ లగ్జరీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఓల్వోలు ఇంట్రడ్యూస్ కాకముందు ఏపీ టూరిజము, ఇంకొక టూరిజము, ఓల్వో వచ్చినాక ఓల్వో, వెంకటాద్రి, నారాయణాద్రి, ఆద్రి, సప్తగిరి, ఈగిరి, ఆగిరి అన్నీ ఎక్కుండాము. మేము తొక్కని బస్ స్టాప్ లేదు, లేని టైమింగు లేదు. 3 గంటలకు కూడా కూర్చోంటాం బస్ స్టాపుల్లో. 5 లక్షల కిలోమీటర్లు. ఎన్ని యాక్సిడెంట్స్ మిస్ అయినాయి, ఏ రోడ్లలో మిస్ అయినాయి, ఎన్ని యాక్సిడెంట్స్ జరుగున్నాయి. కొన్ని యాక్సిడెంట్స్ టైంలో అయితే కార్ పక్కకు పెట్టి కొద్దిసేపు మేమే షాకు గురైంటాం అనమాట. కొంచెం హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ ఉంటుంది అమ్మ అనేసి. ఇంకా నేను బతికుండి మీతో మాట్లాడుతున్నానంటే దేవుడు మీతో మాట్లాడేందుకు నాకు ఏదో ఇంకా టైం ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతున్నాను. తమాషలా 5 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఒక వర్క్ చేసి ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం, ఈ స్టేడియం కట్టడం కంటే కూడా నేను చేసిన పని చాలా కష్టం. ఈ స్టేడియం కట్టడం చాలా ఈజీ. దట్ ఈస్ వాట్ ఈస్ బిల్డింగ్ అండ్ ఆర్గనైజేషన్, డీలింగ్ విత్ పీపుల్. ఒక మనిషితో వెళ్ళి మాట్లాడి డీల్ చేసి చూడండి. ఏదన్నా ఒక షర్ట్ కొనే షాపుకి పోయినప్పుడు ఒక్క షర్ట్ సెలెక్ట్ చేసుకునేకే మనం ఎదుటోడికి సినిమా చూపిస్తామే, ఉండే బట్టలన్నీ వేపించేస్తాం. ఇది బాగాలేదే, ఇది నాకు బాగుందా, ఇది బాగుందా, ఇది ఎట్టుందనేసి ఒక్క షర్టు కొనేందుకు. అటానిది ఒక మనిషితో వెళ్ళి డీల్ చేయాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ ఎ వార్, ఇట్ ఈస్ లీడర్షిప్. యూ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్స్ ఆఫ్ లీడర్షిప్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బుక్స్ చదవడం, పీపుల్కి సిడీస్ వినిపివ్వడం, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనే బుక్ చదవండి, 116వ పేజ్ చదవండి, 116th పేజ్ పీపుల్కి నేర్పివ్వడం. డేల్ కార్నెగీ, నెపోలియన్ హిల్ బుక్స్ ఉన్నాయి, థింక్ అండ్ గ్రో రిచ్. ఎంత బ్యూటిఫుల్ మెటీరియల్ ఇది, ఎంత బ్యూటిఫుల్ మెటీరియల్. నిజం చెప్తున్నాను. ఎంతమంది నాకు ఒక విధంగా ఒక బాధ కూడా వేస్తుంది. అరే మన లైఫ్ అంతా దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్సైడ్ రైట్ హియర్. ఇది సైన్స్, ఇది శాస్త్రము. నీ మైండ్లో ఏముందో దాని యొక్క ప్రతిఫలము, ప్రతిబింబమే నీ జీవితం. ఈరోజు నీ పరిస్థితి. దీన్ని మార్చుకుంటే, థింకింగ్ మార్చుకుంటే లైఫ్ పరిస్థితులన్నీ మార్చుకోవచ్చని ఒక సైన్స్ ప్రకారం బుక్స్ ఇంట్రడ్యూస్ చేసి ఆ బుక్స్ని మనకు తెలియజేస్తూ ఈ బుక్ చదవండి, ఎంటీబీ చదవండి, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, 116 పేజీ చదవండి. పుస్తకాలు చదవడం మంచి అలవాటు. నేను చెప్పడం కాదు, అందరు మహాత్ములు చెప్పినారు పుస్తకాలు చదవడం. భగవద్గీత దగ్గర నుంచి అన్ని బుక్స్లో మంచి మ్యాటర్ ఉంది. ఆ బుక్స్ చదవడం, టీంకి నేర్పివ్వడం. నాకు అనిపిస్తుంటుంది, ఎంత అదృష్టం అయితే ఈ సిస్టంలో ఉన్నాము, ఈ బుక్స్ అన్ని మనం నేర్చుకుంటున్నాము, ఈ బుక్స్ చదివేది నేర్చుకుంటున్నాం. అదే ఈ బుక్స్ అన్ని అసలు ఇటువంటి ఒక బుక్ ఉండేది తెలియకుండా చచ్చిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఇటువంటి ఒక పుస్తకం ఉంది అని తెలియకుండా చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారా? వీఆర్ ఆల్ లక్కీ, వీఆర్ ఆల్ సో లక్కీ. లెట్స్ గివ్ బిగ్ హ్యాండ్ టు బ్రిట్ వరల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. And this is what we have done, guys. This is what we have been doing, serving people. We have become usable. We have become weapons. సార్ మీ సీడీ ఇచ్చినాం సార్, వాళ్ళు అసలు చాలా ఎక్సైట్ అయినారు అంటే నా సీడీ, నేను కూడా కాదు, నా సీడీ ఉపయోగపడుతోంది అంటే ఐ బికమ్ యూజబుల్. దట్ ఈస్ హౌ యూ బికమ్ సక్సెస్ఫుల్. నేను సర్వెంట్స్ అంటారు వీళ్ళని. మన ఇంట్లో మనం ఆ పని చేసి పెట్టంటారు, అర్థమవుతుందా? ఇంట్లో ఉంటారు కదా మీకు పని వాళ్ళు. నన్ను పనివాడిలాగా ఇక్కడ ఎంతమంది వాడుకుంటున్నారు నాకు తెలుసు. నిజమా అబద్ధమా? నా సీడీని వాడుకుంటున్నారు. ఈరోజు నా పేరు చెప్పి ఇక్కడ తీసుకొచ్చింటారు చాలా మందిని. బికాస్ వీడు పనివాడని మీకు తెలుసు, వీడి దగ్గరకు వస్తే పని చేసి పెడతాడని మీకు తెలుసు. యూ హ్యావ్ టు బికమ్ ఎ సర్వెంట్ ఫర్ యువర్ ఆర్గనైజేషన్, ఫర్ యువర్ టీమ్. మా టీం
నా నిజం చెప్తున్నా, నా టీం నెక్స్ట్ 5 ఏళ్లలో ఎలా ఉండాలి, వాళ్ళ ఫైనాన్సెస్ ఏంటి, ఒక కప్పులు ఉంటారు, భార్యాభర్త, టీచరు, వైఫ్, హస్బెండ్, వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఎలా బిల్డ్ చేయాలి, నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేయాలి, ఒక బాండ్, ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ వర్క్ చేస్తూ, దిస్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు బికమ్ యూజబుల్. ఐ మీన్ ఐ లవ్ మై ఆర్గనైజేషన్, ఐఎమ్ ఏ సర్వెంట్ ఫర్ మై ఆర్గనైజేషన్. అది నా టీంకి తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఐఎమ్ జస్ట్ ఎ సర్వెంట్ ఫర్ మై టీమ్. There is this saying by Helen Keller. Vinnara? Helen Keller. Helen Keller is an American author. I think ప్రపంచంలో ఫస్ట్ ఉమెన్, బ్లైండ్ ఉమెన్ టు గెట్ ద BA డిగ్రీ. అంతకుముందు ఎప్పుడు ఒక గుడ్డివాడు ఒక డిగ్రీ పొందింది లేదు. ఆమె మొదటి వ్యక్తి అనమాట. ఆమెకి 1.5-2 సంవత్సరాలు అప్పుడే ఏదో డిసీజ్ వచ్చేసి షీ బికమ్స్ బ్లైండ్ అండ్ డెఫ్. చాలా కష్టము. వినబడకుండా కనబడకపోతే మీకు పదాలు వినపడవు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఎదుటోడి పెదాలు టచ్ చేసి పదాలు క్యాచ్ చేయాలి. ఇట్ ఈస్ నరకం. ఆమెది ఒక స్టేట్మెంట్ ఉంది, లైఫ్ ఈస్ ఎదర్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. ఆమె చెప్పిన స్టేట్మెంట్, ఒక బ్లైండ్ వ్యక్తి, డెఫ్ వ్యక్తి, అద్భుతం అండి. లైఫ్ ఈస్ ఎదర్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. ఈ గొప్ప వ్యక్తులు చెప్పేది నేను సీరియస్గా తీసుకుంటాను. మీరు తమాషగా తీసుకుంటే నాకు సంబంధం లేదు. నేను ఎందుకు ఇట్టున్నానంటే ఈ విషయాల్ని నేను తమాషగా తీసుకోను. ఆమె బుక్స్ చదివాను, ఆమె స్టేట్మెంట్స్ చదివాను, ఆమె స్టోరీ చదివాను, ఆమె మెంటర్షిప్ గురించి చదివాను, ఆమె మెంటర్ ఆమె లైఫ్కి ఎట్లా సర్వ్ చేశాడో చదివాను. అంటే జీవితం అనేది ఒక సాహస యాత్రన ఉండాలా, లేదా అది జీవితమే కాదు. నథింగ్, ఇట్స్ నథింగ్. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, హౌ డు యూ డిఫైన్ యువర్ లైఫ్? ఇజ్ ఇట్ ఎ డేరింగ్ అడ్వెంచర్? ఇజ్ ఇట్ ఎ డేరింగ్ అడ్వెంచర్? Question your life. What's it? Mine is a daring adventure, no doubts in it. Life has to be an adventure. Our life has absolutely been an adventure. No questions in it. అసలు చూడండి, అడ్వెంచర్కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం యాడ్ ఉంది మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టాము, తర్వాత స్కూల్లో ఏదో వెళ్ళిపోతుంది, తర్వాత టీనేజ్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది, 19 వరకు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్, మెరుపు కళలు. ఆ టైంలో ఈమెయిల్ అడ్రసెస్ క్రియేట్ చేసుకునేటోళ్ళు చూడండి, kingofap@gmail.com అని క్రియేట్ చేసుకుంటాడు. కొట్టండి, పోతుంది మెయిల్ మీకు. కింగ్ ఆఫ్ ఏపీ, రాక్ స్టార్, ఐ ఆమ్ ద ప్రిన్స్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ ఇండియా @yahoo.com. అంటే మనకు టీనేజ్లో ఏదైనా చేసేస్తాం, చించేస్తాం, పొడి చేస్తాం అనే ఫీలింగ్ ఉంటుంది. నిజమా అబద్ధమా? లేదంటే వాడు టీనేజరే కాదు. ఆ నుంచి 20స్లోకి వచ్చినాక కొంచెం మసగ పడుతుంది. ఎందుకు? ఎవరినైనా ఉద్యోగం వాడిది చేస్తున్నాడు, నేనేం చేయాలా, ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం, అట్లా 20s పాయ. 30స్లోకి వచ్చినాక పెళ్ళి అయి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా యాదో ఒక ఇన్కమ్ స్టార్ట్ అయి ఉంటుంది. అప్పుడు మ్యాటర్ ఏమర్థమవుతుందంటే టీనేజ్లో మొత్తం కనిన కళలన్నీ కూడా ఉడాలు. ఎందుకంటే ఈ ఫ్యామిలీతో ఆ కళలు, ఈ మ్యాచింగ్ అయిదేమన్నా, ఈ ఫ్యామిలీ, ఆ కళలు, ఈ జీతం. 40కి వచ్చేసరికి ఏం పెరిగినా పెరగకపోయినా పొట్ట పెరుగుతుంది, కింద జిప్పు కనబడదు. నిజమేనా? 40కి వచ్చేసరికి పాట్ బెల్లి, 50కి వచ్చేసరికి షుగర్ వస్తుంది. షుగరు, బీపీ, నిజమా అబద్ధమా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇవి కామన్ అన్నమాట. షుగరు, బీపీ, ఇంకా దానికి సంబంధించి డాక్టర్లు అప్పుడే ఇంట్రడ్యూస్ అంటే 40 నుంచి స్టార్ట్ అయింటుంది. 50 నుంచి కొంచెం ఫ్రీక్వెన్సీ పెరిగింటుంది. 60కి వచ్చేసరికి మంతెన సత్యనారాయణ, ఈ మన అవేమంటారు స్ప్రౌట్స్, ఏమంటారు దాన్ని, మొలకెత్తిన విత్తనాలు, టైంకి లేచి పొద్దునే అది తాగడం, వాచ్ చూసుకొని పోయి తినడం, ఏదైనా సీరియల్ ప్రోగ్రామ్ ఉంటే ఆ టైంకి రెడీ కావడం. 60 నుంచి ఇంకా అప్పుడప్పుడు యాత్రలు, తీర్థయాత్రలు. ఇంకా 70 నుంచి ఇంకా మోకాళ్ళ నొప్పులు కూడా తీవ్ర స్థాయిలో ఉంటాయి కాబట్టి కదలలేము. గేమ్ ఓవర్. అడ్వెంచర్ యాడ్ ఉంది. హెలెన్ కెల్లర్ చెప్పింది ఏంది, వివేకానందుడు చెప్పింది ఏంది, మనం చేస్తాండేది ఏంది? అర్థమవుతుందా? దేర్ హ్యాస్ టు బి అడ్వెంచర్. నేను ఎండ్ చేసే ముందు ఈ మూవీ గురించే బెండ్ చేస్తాను. బ్రేవ్ హార్ట్ ఎంతమంది చూసినారు?
మనలాగే మనకు భగత్ సింగ్ ఉన్నట్టు, మహాత్మా గాంధీ ఉన్నట్టు, స్కాట్లాండ్కి విలియం వ్యాలెస్ అని ఒక హీరో ఉన్నాడు. స్కాటిష్ ఇండిపెండెన్స్కి ఫైట్ చేసిన ఒక వారియర్. అతని మీద మెల్ గిబ్సన్ తీసిన మూవీ 6 ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి దీనికి. దీంట్లో ఒక బిట్ ఉంది. బ్రిటిష్ ఎంపైర్ మీద విలియం వాలెస్ తన సోల్జర్స్ని మోటివేట్ చేసి తీసుకుపోలా. ఇప్పుడు వాడు చెప్తాడు, ఫైట్ యు మే డై, పోరాడితే చనిపోతావు, పారిపోతే బతుకుతావు, కొంతకాలం ఎక్స్ట్రాగా బతుకుతావు, అంతే కదా, కొంతకాలం బతుకుతావు, కానీ చస్తావు. ఈడ చావవు, ఎక్కడనో పొదల్లోనో గుహల్లోనో, ఎందుకంటే నువ్వు బానిస కదా, ఎక్కడనో పొదల్లోనో గుహల్లోనో ఒక బానిస బతుకు బతికి కొంతకాలం తర్వాత చస్తావు. చావు గ్యారంటీ. ఈడన్న వస్తుంది, ఆడన్న వస్తుంది. కానీ ఈ రోజు నుంచి ఆ రోజు వరకు ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ఒక్క ఛాన్స్ కోసము, అయ్యో ఆ రోజు ఆ బ్యాటిల్ ఫీల్డ్లో విలియం వ్యాలెస్ పిలిచినప్పుడు పొయ్యి ఎనిమి దగ్గర వాడి కత్తి ముందర నిలబడి, నువ్వు నన్ను ఇప్పుడు ఈ క్షణం లేపేయగలవరా, బట్ నా ఫ్రీడమ్ని తీసుకోలేవని చెప్పే ఛాన్స్ కోసం రిగ్రెట్ అయితే చేస్తావురా. ఆ రిగ్రెటింగ్ నీకు కావాలన్నా ఈ రోజు నుంచి ఆ రోజు వరకు రిగ్రెట్ అవుతావు. డెత్ ఈజ్ సర్టైన్, ఎయిదర్ ఇట్ హియర్ ఆర్ దేర్, వేర్ యూ వాంట్ టు డై. ఫినామినల్ డైలాగ్, ఫినామినల్. మనందరికి కూడా సేమ్ క్వశ్చన్ గైస్. అడ్వెంచర్ హ్యాస్ టు బి ఎ మస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ, బికాస్ డెత్ ఈజ్ సర్టైన్. డెత్ ఈజ్ సర్టైన్. లైఫ్ హ్యాస్ బిన్ అడ్వెంచర్. నేను మీకు చెప్పాను, ఎన్ని యాక్సిడెంట్స్ గురించి చెప్పాను. అడ్వెంచరస్ థింగ్స్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. అర్ధగంట ముందు కూడా ఒక అడ్వెంచర్ జరిగింది నాకు. అడ్వెంచర్స్ జరుగుతున్నాయి లైఫ్లో. ఐఎమ్ ఫేసింగ్ ఇట్ విత్ మై హార్ట్, బికాస్ ఐ నో ఐఎమ్ డూయింగ్ ఇట్ రైట్, డూయింగ్ ఇట్ ఫర్ పీపుల్. లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్, ఇట్ హ్యాస్ టు బి అన్ అడ్వెంచర్. అసలు ఆ మూవీ ఎండింగ్ కూడా వాడిని క్యాప్చర్ చేసి విలియం వ్యాలెస్ని సిలువ వేసేసి పండబెట్టేసి మెల్గి, నేను రిక్వెస్ట్ చేస్తాను, మీరు వెళ్ళి చూడండి. ఈ బిజినెస్ పక్కన పెట్టేసేయండి, ఇవన్నీ చూడండి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలో ఆ సోల్లో, మన బర్త్లోనే దేవుడు మనల్ని డిజైన్ చేశాడు. మనందరిలో ఒక కోపం ఉంది, ఒక కసి ఉంది, ఒక అడ్వెంచర్ చేయాలని ఒక హార్ట్ ఉంది. ఆ హార్ట్కి ఇది ఫ్యూయల్ చేస్తుంది ఇట్లాంటి సినిమాలు. వాడిని పండబెట్టేసి క్యాప్చర్ చేసేసి ఉంటారు. అప్పటికే టార్చర్ పెట్టేసి ఉంటారు, మొత్తం చేతులు అన్నీ కోసేసి గొంతు ఇంకా కట్ చేసే ముందు అందరూ ఊరి ప్రజల ముందనమాట, వాడి సైన్యం ముందే రాజు వచ్చి చెప్తాడు, ఇప్పటికీ నీకు ఛాన్స్ ఇస్తున్నా, మెర్సీ అంటే దయ తలచండి నా మీద అని ఒక్క పదం పలికే వదిలేస్తానే. అందరు అరుస్తా అంటారు మెర్సీ 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 అని. వీడు బాగా టార్చర్ చేసింటారు కాబట్టి నోరు కూడా తెరవలేని పరిస్థితి ఉంటుంది. వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ ఒరే చెప్పారా మెర్సీ అని, నేను వదిలేస్తారని. మెల్లగా వీడు నోరు తెరవడం మొదలు పెడతారు. అంతే, రాజు ఆపుతాడు అందరినీ. ద ప్రిజనర్ ఈస్ ట్రైంగ్ టు టెల్ సంథింగ్, వీడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు మెర్సీ అని. అందరూ ఆగండి, వీడు చెప్పేది మనం విందామని నోరు తెరిచి శక్తి అంతా కూడా తీసుకొని ఫ్రీడమ్ అని అరుస్తాడు. దట్ ఈస్ అ లాస్ట్ బిట్. పై నుంచి గొడ్డలతో వాని తల వేరైపోతుంది అనమాట. హీ లివ్స్, హీ మీన్స్, అంటే ఉండి మాట్లాడేది కాదు స్టేజ్ మీద నుంచో లేదా సోల్జర్స్ కట్టేయటం. హీ డైస్ ఫర్ ఫ్రీడమ్. దట్ హ్యాస్ టు బి అవర్ జర్నీ. యుల్ బి వూండెడ్, డౌట్సే లేదు. ఎందుకు దేవుడు అటు చేస్తాడని కూడా నాకు తెలియదు. ఈ జర్నీలో నీకు వూండ్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, వూండ్ అవుతుంది. ఇంకా ఏం తెలుసా మజాకా, చేసిన గాయం మీద మళ్ళీ చేస్తాడు దేవుడు వూండ్. యుల్ బి వూండెడ్ అగైన్ ఆన్ ద సేమ్ వూండ్. ప్రాబబ్లీ సొక్కుతాడు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏమరా దేవుడా ఇంత శాడిస్ట్ నువ్వు అని. కానీ పెద్దోళ్ళు చెప్తారు కదా, ఏదో పర్పస్ ఉంది దాని వెనక, ఏదో రీజన్ ఉంది, ఏమో నీ నుంచి ఇంకా ఏదో ఆశిస్తున్నాడు, ప్రాబబ్లీ నిన్ను ఏమో చేయాలనుకుంటున్నాడు. తట్టుకో ఆ గాయాల్ని. బేర్ దోస్ వూండ్స్. ఐ రికమెండ్ యూ టు బేర్ దోస్ వూండ్స్. బట్ life has to be an adventure. Life has to be an adventure. That's it. నీది నాది మాత్రమే అట్లా ఉండగలదు, కుక్కది అట్లా ఉండలేదు. అది కావాలనుకుని అట్లా ఉండలేదు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యువర్ లైఫ్ కెన్ బీ అన్ అడ్వెంచర్, అండ్ దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దిస్ ఇస్ a stage where you can prove who you are. Entrepreneurial, whoever, what the heart you got, how brave you are.
just come out, do that. So are you all ready to fight for your freedom? Love you all, guys. Nice talking to you. Thank you. ఇందులో చెప్పబడిన టెక్నిక్లు, విధానాలు కొందరికి పనిచేసినా అవి మీకు పనిచేస్తాయని ఎవరూ హామీ ఇవ్వలేరు. అయినా ఇక్కడ సమర్పించబడిన ఐడియాలు మీకు ఒక దృఢమైన, లాభదాయకమైన వ్యాపారాన్ని పెంపొందించడంలో తోడ్పడతాయని మేము ఆశిస్తున్నాం. ఈ ఉత్పాదన యాంవే కార్పొరేషన్ కి సంబంధం లేకుండా తీసుకురాబడింది. ఈ ప్రోడక్ట్ కొనుగోలు ఐచ్ఛికం మరియు బిజినెస్ సపోర్ట్ మెటీరియల్స్ కై మీ కొనుగోలు ఒప్పందంలో వివరించబడిన రీఫండ్ పాలసీకి లోబడి ఉంటుంది. భవిష్యత్తులో బిజినెస్ టూల్స్ కొనుగోలు ఎప్పుడైనా విరమించబడవచ్చు.